హాయ్ మామ! ఈ వీడియోలో నేను మీకు నన్ను చాలామంది అడుగుతున్నారు. కింగ్ బాయ్ స్ట్రాటజీ గురించి చెప్పండి అని చెప్పేసి. సో, చాలామంది రీసెంట్‌గా మనకి కింగ్ బాయ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని సో, 1,00,000, 2,00,000, 3,00,000 ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. సో, దాన్ని చాలామంది చూసిన తర్వాత ఎవరైతే బిగినర్స్ ఉంటారో మెయిన్‌గా ట్రేడింగ్ కి వద్దాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళని ఈ కింగ్ బాయ్ స్ట్రాటజీ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అసలు ఈ కింగ్ బాయ్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో, ఇందులో మనం నిజంగా ట్రేడ్ చేయొచ్చా లేదా? అండ్ ఒకవేళ ట్రేడ్ చేస్తే ఎలా ట్రేడ్ చేయాలని చెప్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంటది? అంటే ఏదైనా స్ట్రాటజీ గైస్ మీరు చూసుకోండి. సో, మార్కెట్‌లో కొన్ని వందల స్ట్రాటజీస్ ఉంటాయి. సో, దాంట్లో మనకేంటి అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ప్రాఫిట్‌లో ఉండాలంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అంటే దాంట్లో ఏ రేషియోలో మనం ట్రేడ్ తీసుకుంటాము 1:2నా 1:3 సో దీన్ని బట్టి మనకి మన ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో చూసుకోకుండా బ్యాక్ టెస్ట్ చేయకుండా మనం ఏ స్ట్రాటజీని కూడా గుడ్డిగా అయితే నమ్మకూడదు గైస్. సో దీంట్లో ప్రాఫిట్ ఎలా వస్తుంది, లాస్ ఎలా వస్తుందో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో నేను ఇందులో ట్రేడ్ చేశానే లేదా, ఒకవేళ చేస్తే నాకు ఎలా అనిపించింది కింగ్ బార్ స్ట్రాటజీ అనేది చెప్తాను. సో లాస్ట్‌కి అసలు నిజంగా ఇది కింగ్ బారా? లేదంటే ఇంకేదైనా బారా? సో తెలుసుకున్న ట్రై చేద్దాం మనము. ఫస్ట్ వచ్చేసరికి కింగ్ బార్ స్ట్రాటజీని చాలామంది 30,000, 40,000 పెట్టి పర్చేజ్ చేస్తున్నారు. సో నిజంగా దాంట్లో అంత వర్త్ ఉందా లేదో చెప్తాను. బట్ మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి లేదంటే డిసిప్లిన్‌గా ట్రేడింగ్ నేర్చుకోవాలి. ఇట్లాంటి స్ట్రాటజీస్ గురించి గానీ లేదంటే సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ట్రేడింగ్ గురించి మీకు కావాలనుకుంటే జస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఇట్లాంటి డైలీ వీడియోస్ అయితే వస్తాయి. సో ట్రేడింగ్ గురించి కంప్లీట్‌గా మీకు ఈ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను నేను మీకు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఫస్ట్ వచ్చేసి ఈ కింగ్ వార్ స్ట్రాటజీ అంటే ఏంటంటే సో చాలా అంటే చాలా సింపుల్ గైస్. ఏం లేదు. సో ఏదైతే ఎక్స్‌పైరీ టైమ్ ఉంటదో మనకి సో ఎక్స్‌పైరీ రోజు ఇది ఎక్కువగా మనకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో మనం ఏంటి అంటే 9:15కి మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. సో 9:15కి ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సో ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి కదా. మనకి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ నేను మీకు వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఒక 5 మినిట్స్ ముందు మీరు ఏం చేయాలంటే ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో లేదంటే మీరు ఏదైతే ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటారో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ సో ఇలా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో సో దాంట్లో మీకు 10 నుంచి 50 రూపీస్ మధ్యలో ఉన్న ప్రీమియమ్స్ మీరు ఫస్ట్ వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ 24,000 కాల్ ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం లేదు ఇక్కడ డెప్త్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ఒకసారి. చేయగానే అండ్ గైస్ మీలో ఎవరైనా సరే ఇంకా అలైజ్ బ్లూలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే వెంటనే ఓపెన్ చేసుకోండి గైస్. అలైజ్ బ్లూలో మీకు స్కాల్పర్ మోడ్ అండ్ ఇంకా చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఏదైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎక్స్పైరీ రోజు ఇంకా ఇది ఎక్కువగా వర్కౌట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఏదైనా ఒక ఎక్స్పైరీ రోజు మీరు 9:15 అంటే మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే మీరు 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో ఉన్న ఏవైతే ప్రీమియమ్స్ ఉంటాయో వాటిని మీరు వాచ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి గైస్ ఫస్ట్. ఓకేనా. సో ఇలా వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే దాని ఓపెన్ అండ్ దాని హై. సో ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తుండాలి. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24,000 ఉంది కదా. సో దీన్ని మీరు డెప్త్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఓపెన్ అండ్ హై అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఓపెన్ అండ్ హై. ఓపెన్ వచ్చేసి 7 రూపీస్, హై వచ్చేసి మనకి 19 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇలా మీరు అంటే ఇప్పుడు 12 అవుతుంది. సో కాబట్టి ఇది హై అనేది ఎక్కువ చూపిస్తుంది. మీకు 9:15 అప్పుడు అంటే మీరు మార్కెట్ స్టార్ట్ అవ్వగానే చూస్తే ఈ ఓపెన్ అండ్ హై ఈ రెండు అనేది ఈక్వల్గా ఉండాలి గైస్. ఓకేనా. సో ఇలా ఈక్వల్గా ఉన్న ఏదైనా ఒక ప్రీమియంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇండికేటర్స్లోకి వెళ్ళాలి గైస్. ఓకేనా. ఇండికేటర్స్లో మీరు ఈ వీవ్యాప్ అని చెప్పేసి ఒక ఇండికేటర్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను వీవ్యాప్ ఇండికేటర్ని అయితే యాడ్ చేశాను ఇక్కడ చార్ట్లో. ఓకేనా. సో ఇలా చార్ట్లో మీరు చేసుకున్న తర్వాత
ఈ దీని యొక్క ఎంట్రీ అనేది ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. పెద్ద దీంట్లో ఏం లేదు గైస్. పెద్ద అంత 30,000 40,000 పెట్టి మనం తీసుకునేంత వర్త్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక VWAP. ఫస్ట్ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. సో గైస్, ఇదొక VWAP సంబంధించిన లైన్ అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి 9:15కి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత, సో మీకు ఏదైనా ఒక 5 మినిట్స్లో మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే చూడాలి మనకి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసిన తర్వాత ఇది ఏదైతే VWAP లైన్ చూడండి. సో ఇది ఫస్ట్ క్యాండిల్ అంటే 9:15 to 9:20. సో ఈ మధ్యలో ఇచ్చిన ఏదైతే 5 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, సో ఈ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఇది ఏదైతే లైన్ ఉంది చూడండి. సో ఈ లైన్ని బ్రేక్ చేసి ఇక్కడ మీరు చూడండి, సో ఈ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది అనుకోండి. సో ఇక్కడ పైన క్లోజ్ అయింది అనుకోండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎంట్రీ వచ్చేసి. అండ్ మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తా చూడండి. సో ఇలా పైన క్లోజ్ అయింది గైస్. చూడండి, ఈ VWAP లైన్ ఏదైతే ఉందో, సో దీనికి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి, సో దీన్ని టచ్ చేసి పైన క్లోజ్ అయింది అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి మీరు నెక్స్ట్ క్యాండిల్లో అయితే ఎంట్రీ అయితే తీసుకుంటారు. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత మన టార్గెట్ వచ్చేసి దీని యొక్క హై, ఓకేనా. సో ఇది వచ్చేసి మన టార్గెట్గా తీసుకుంటారు. అండ్ ఈ VWAP లైన్ ఏదైతే ఉందో దీంట్లో 50% వచ్చేసి మనం స్టాప్ లాస్ తీసుకుంటారు. సో ఇది వచ్చేసి కింగ్ బార్ స్ట్రాటజీ సంబంధించింది గైస్. సో ఏమి లేదు, ఇంకా సింపుల్గా చెప్తాను. ఏదైనా ఒక ఎక్స్పైరీని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే అవుట్ ఆఫ్ ది మనకి సంబంధించిన 10 రూపీస్ 20 రూపీస్ ఈ 30 రూపీస్ ఏవైతే తక్కువ మీకు స్ట్రైక్ ప్రైజెస్ లైక్ ప్రీమియమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని, సో దాన్ని ఓపెన్ అండ్ హై ఈ రెండు సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ VWAP లైన్ ఏదైతే ఉందో, సో దీన్ని ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మీకు టచ్ చేసి దాని తర్వాత పైన క్లోజ్ అయింది అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీ తీసుకుంటారు. అండ్ దీని యొక్క హై వచ్చేసి మనం అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో, సో దాని హై వచ్చేసి మీరు టార్గెట్గా తీసుకుంటారు. అండ్ దీని యొక్క 50% అంటే ఈ లైన్ యొక్క 50% వచ్చేసి మనం స్టాప్ లాస్గా తీసుకుంటారనమాట. సో ఇది మొత్తం కింగ్ బార్ స్ట్రాటజీ సంబంధించింది. అండ్ ఇక్కడ మీకు మార్కెట్లో ఎలా అప్లై చేస్తారో దీన్ని చూపిస్తాను. సో గైస్ చూడండి, నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాను. సో ఈ VWAP ఏదైతే లైన్ ఉంది చూడండి, ఇది ఫస్ట్ 5 మినిట్స్లో సో దీన్ని క్రాస్ చేసింది, అంటే ఈ లైన్ టచ్ అయింది. సో టచ్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ పైన అయితే ఎంట్రీ తీసుకుంటారు 23 రూపీస్ దగ్గర. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. టార్గెట్ వచ్చేసి ఇక్కడ 32 రూపీస్, ఓకేనా. దీని యొక్క హై అనేది ఫస్ట్గా టార్గెట్గా తీసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ రోజు మాత్రం ఇది బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఇది 60 రూపీస్ వరకు వెళ్ళింది చూడండి గైస్. సో 90 నుంచి 60 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఇలా దీనివల్ల మీకు అంటే వీళ్ళు చెప్పే బెనిఫిట్స్ ఏంటంటే నార్మల్గా ఈ 20 రూపీస్ 30 రూపీసే ఉంటాయి కాబట్టి మీ దగ్గర చాలా తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి సో అంటున్నారు. సో అది కూడా కరెక్టే, మనకి ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి తక్కువ క్యాపిటల్ 10,000 20,000 రూపీస్ ఉన్నా కూడా మనం దీంట్లో అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే మీకు, సో ఇది వచ్చేసి మీకు స్ట్రాటజీ గైస్, మీకు అర్థమైందనే చెప్పేసి అనుకుంటారు. సో ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే మీరు 7981295763 ఇది నా నెంబర్ గైస్. సో మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ గురించి నాతో మాట్లాడాలనుకుంటే ఆ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, అండ్ నేను నా ఒపీనియన్ అయితే చెప్తాను ఈ స్ట్రాటజీ గురించి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు క్యాపిటల్ అనేది రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది దీనికైతే ఇది చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు అవుట్ ఆఫ్ ది మనీలో మీరు ప్రీమియం తీసుకుంటారు కాబట్టి ఆ 10 రూపీస్ 40 రూపీస్ ఏదైతే మీరు ప్రీమియం తీసుకుంటారు కదా, సో దాని డెల్టా వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది గైస్. సో దానివల్ల ఏంటంటే మీకు మార్కెట్లో ఇప్పుడు ఈరోజు మార్కెట్ అనేది మంచి మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడండి 1% మూవ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో 1.5% అండ్ నిఫ్టీలో 1% మూవ్ వచ్చింది కాబట్టి ఈ 10 రూపీస్ 20 రూపీస్ మీకు 60 రూపీస్ అయ్యింది,
ఓకేనా. బట్ రీసెంట్గా చూసుకుంటే మనకి మార్కెట్ అనేది సైడ్ వ్యూస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి మార్కెట్లో ఎక్కువ మూమెంట్ లేనప్పుడు ఇది 100కి 200% వర్కౌట్ అవ్వదు. ఓకేనా. సో నాకు తెలిసి ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్కువ మనకి 1% మూవ్ 2% అంటే 2% మూవ్ ఇప్పుడైతే ఉండట్లేదు. బట్ అట్లీస్ట్ ఒక 1% మూవ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కింగ్ బర్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం మీ క్యాపిటల్ చాలా 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 వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రీమియంలో మూవ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎర్త్ మనీ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు మార్కెట్లో మీకు మూమెంట్ అనేది ఏదైతే ఏటీఎం దగ్గర ఉన్న పొజిషన్స్కి మాత్రమే మీకు ఎక్కువ మూమెంట్ అయితే ఉంటుంది. ఇలా మీరు అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళినప్పుడు మీకు కొన్నిసార్లు బాగానే ఉంటుంది గైస్ ఈ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు తక్కువ పెడతారు అండ్ ఒకేసారి మీకు ఈరోజు వచ్చిన మూవ్ లాగానే వస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. మీకు 10,000 పెడితే మీకు 60,000 50,000 కూడా వస్తుంది. కాకపోతే ఒకవేళ మార్కెట్ ఆ రోజు సైడ్ వేస్లో ఉన్నా లేకంటే పెద్దగా మూమెంట్ లేకపోయినా కూడా మీరు పెట్టిన 10,000 అనేది లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది మీరు లైక్ బ్యాక్ టెస్ట్ చేయండి, లేదంటే ఇంకా చూడండి. ఒక 1 మంత్ లేదంటే 15 days మీరు చూడండి. చూసిన తర్వాత మీకు వర్కౌట్ అవుతుంది, నాకు బాగానే అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు చిన్న క్యాపిటల్తో మీరు అయితే ట్రేడ్ అయితే చేయండి. ఓకేనా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి అండ్ మీరు నిజంగా ట్రేడింగ్ నేర్చుకోవాలి సీరియస్గా అనుకునే వాళ్ళు, సో మన కోర్స్ అయితే ఉంది గైస్. మన కోర్స్ వచ్చేసి 4,999కి మీకు లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ప్రీమియం కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఎవ్రీ వీకెండ్ మనకి క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి గైస్. మీరు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలి సీరియస్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.